చూస్తున్నాం. గత 10 ఏళ్లు ఆదిలాబాద్ పట్టణంలో పగ్గా వేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. 2014, 2018లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన జోగు రామన్న పార్టీని బలంగా దాదాపు 9 ఏళ్లు బలంగా నిలబెట్టారు. కానీ 2023 ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ మారిపోయింది. జోగు రామన్న ఓడిపోయారు. ఇక బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ కేడర్ అంతా నెమ్మదిగా అధికార పార్టీ కాంగ్రెస్ లోకి అడుగులు వేశాయి. ఇక వారంతా హస్తం గూటికి చేరారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజులుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి వారంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇక 2018 వరకు ఆదిలాబాద్ లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ కంది శ్రీనివాసరెడ్డి రాకతో ఒక్కసారిగా పుంజుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కంది శ్రీనివాసరెడ్డి ఓటమి పాలైనప్పటికీ ఓటు బ్యాంకును భారీగా పెంచారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఓట్లు రాబట్టడంతో కంది బీఆర్ఎస్ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చారు. ఇక ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కి 45,457 ఓట్లు పడగా గెలిచిన బీజేపీకి మాత్రం 41,490 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డి ప్రభావం ఎంత పెరిగిందో. వ్యక్తిగతంగా కంది శ్రీనివాసరెడ్డిని బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కేడర్ మాత్రం తమ కేఎస్ఆర్ వెంటే నిలిచింది. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ తిరుగులేని పట్టు సాధించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 10 ఏళ్లు ఆదిలాబాద్ పట్టణంలో పగ్గా వేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక 2014, 2018లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచిన జోగు రామన్న పార్టీని బలంగా దాదాపు 9 ఏళ్లు బలంగా నిలబెట్టారు. కానీ 2023 ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ మారిపోయింది. జోగు రామన్న ఓడిపోయారు. ఇక బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ కేడర్ అంతా నెమ్మదిగా అధికార పార్టీ కాంగ్రెస్ లోకి అడుగులు వేశాయి. ఇక దీనిపై పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రమ్య. అయితే చూసినట్టయితే ఆదిలాబాద్ లో పూర్తిగా బీఆర్ఎస్ అయితే ఇక్కడ పత్తాకు లేకుండా పోయింది. అంటే పూర్తిగా కనపడని స్థితికి వెళ్ళిపోయింది. ఆ పార్టీకి ఎక్కడా కూడా అంటే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా సరైనటువంటి ఓట్ల శాతం కానీ ఓట్లు కానీ ఎక్కువగా పడలేదు. అయితే దాదాపుగా అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కాస్త బీజేపీకి మళ్ళింది అనేటటువంటి ఒక వాదన కూడా ఇక్కడ తెరపైకి వస్తుంది. ఓవరాల్ గా చూస్తే మనకు బీఆర్ఎస్ ఓటు అయితే పూర్తిగా ఇక్కడ బదలాయించబడ్డారు. ఎందుకంటే మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఒక అభ్యర్థి ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడో కొన్ని నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ ఓట్లు పోలైనాయంటే అంటే దాదాపుగా ఆదిలాబాద్ నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ బూతుల వారీగా ఓట్ల పరిశీలన కనుక చేసినట్టయితే కొన్ని పోలింగ్ బూతుల్లో పూర్తిగా సింగిల్ డిజిట్ అంటే 1, 2, 3 పడేటువంటి ఒక సందర్భాలు కూడా ఈ బోధ నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో కానీ మనకు కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎంతగా పడిపోయింది అనేటటువంటి అర్థమవుతోంది. సెకండ్ అంటే ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒక స్ట్రాంగ్ లీడర్ గా కాంగ్రెస్ కి మంచి ఊపును గుర్తింపును అలాగే పార్టీని పూర్తిగా బలోపేతం చేసినటువంటి కంది శ్రీనివాసరెడ్డిని ఇక్కడ ఎదుగనీయకుండా అలా తర్వాత అతని గ్రాఫ్ తగ్గించేటటువంటి యొక్క ప్రయత్నం భారీగా జరిగింది. గత ఎలక్షన్ లో అన్ని కూడా కలిసికట్టుగా అతన్ని ఓడించాయి. ఈ ఎలక్షన్ లో కూడా తనకు ఎక్కడైతే తీరకుండా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అన్ని ప్రతిపక్షాలు కూడా కలిపి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చేటటువంటి ఒక ప్రయత్నం చేయడం మనం చూసాం. కానీ జోగు రామన్ అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి యొక్క ఒత్తిళ్లు చేసినా ఏ విధమైనటువంటి ఎత్తుగడలు చేసినా కంది శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ మాత్రం ఎక్కడా పడిపోలేదు. గత అంటే దాదాపుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన చేరిన సిచ్యువేషన్ కూడా అంటే ఇక్కడ కాంగ్రెస్ చెప్తున్న ప్రకారంగా ఎప్పుడైతే పార్టీ ఇక చచ్చిపోయింది ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఇక లేదు అనేటటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఎంట్రీ ఇచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత అనూహ్యంగా పార్టీ అయితే దూసుకెళ్లిపోతుంది. అంటే గతంలో అంటే దాదాపుగా ఇక్కడ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి గత ఎలక్షన్లు ఇటు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు ఈ రెండు ఎన్నికల్లో కూడా
జరిగినటువంటి ఓట్ల శాతం ఏదైతే మనం పరిగణలోకి తీసుకుంటామో అంతకు మించిన ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకంటే మించిన ఓట్లు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి రావడం కంది శ్రీనివాసరెడ్డి పనితీరుకు, అలాగే కంది శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ క్యాడర్ కి అంటే ఏ విధంగా తీసుకెళ్తున్నాడు, ప్రజల్లో ఏ విధంగా నియోజకవర్గంలో కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారు అనేటువంటి దానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనం నిత్య ప్రజాసేవా భవన్లో చూస్తే చేరికల పర్వం అయితే కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా దాదాపుగా నియోజకవర్గంలో గ్రామాల నుంచి, ప్రతి మండలం నుంచి కూడా అనేక సంఖ్యలో, భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు డెవలప్ చేసి ఆ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇంకా తను పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి పేరులు చెప్తున్న దాని ప్రకారంగా ఒక ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా అంతమంది కార్యకర్తలు ఉండరు కానీ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో చూస్తే ఎప్పుడు నిలుసుగా కార్యకర్తలు అయితే కనిపిస్తారు. అంటే దాని అర్థం ఆయన కార్యకర్తల్ని కాపాడుకునేటటువంటి, కార్యకర్తలతో ఆయన మెలిగేటటువంటి, మమేకమైనటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ చాలా మంది చెప్తారు. సో ఇదే విధంగా అంటే దాదాపుగా ఇది బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో చాలా బాగా పుంజుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బలోపేతమైంది. పట్టణంలో చూసినట్టయితే కాంగ్రెస్ కి దాదాపు 45,457 ఓట్లు రావడం అంటే కేవలం ఇక్కడ మనం చూసినట్టయితే పూర్తిగా అంటే కదా బీఆర్ఎస్ అనేది ఎంత మాత్రం లేదు అని చెప్పొచ్చు. అదేవిధంగా బీజేపీకి 41,490 ఓట్లు పడడం. ఈ రెండు వరకు చూసినట్టయితే బీజేపీకి కాస్త బీఆర్ఎస్ ఓట్లు షేర్ అయినటువంటి సందర్భాన్ని చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో, బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఓట్ షేర్ ని బీజేపీకి వెయ్యండి అనేటటువంటి చెప్పినట్టుగా కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు బలవంతంగా ఆ ఓట్లను బదలాయించినట్టుగా కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఓవరాల్ చూస్తే కంది శ్రీనివాసరెడ్డి యొక్క గ్రాఫ్ ఇక్కడ తగ్గించాలి, కంది శ్రీనివాసరెడ్డిని ఎదగలేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్ర అనేది జరిగినట్టుగా భావిస్తున్నారు. కానీ అతను మాత్రం ఆ గతంలో జరిగిన విధంగా పార్టీని మాత్రం బలోపేతం చేస్తున్నారు. అలాగే ఎన్నడూ రానటువంటి దాదాపుగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో చూసినట్టయితే 42.54% ఓట్లు తీసుకొచ్చారు. అంటే ఇదంతా కూడా అటు మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆమె నేతృత్వంలో కంది శ్రీనివాసరెడ్డి కృషి ఇక భావించవచ్చు. అలాగే ఓవరాల్ గా పార్లమెంట్ వైద్యులు చూసినట్టయితే కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఆ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీకి బలంగా ఓట్లు పడ్డాయి, ఓటు శాతం పెరిగింది, ఓట్లు పెరిగాయి. అంటే ఇవన్నీ కూడా మనం ఏం చెప్పొచ్చంటే కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఇక్కడ ఒక తిరుగులేని పట్టు సాధించింది. ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ ఇక్కడ పూర్తిగా ఉనికి కరువైనటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతోంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఎవరైతే ఈ పార్టీలో అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటు కాంగ్రెస్ లో చేరిపోవడం, ఆ తర్వాత కొంతమంది బీజేపీకి వెళ్ళిపోవడం, ఈ విధంగా పట్టణంలో అంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో చూసినట్టయితే పూర్తిగా పార్టీ మనుగడే ప్రశాంతకంగా మారేటటువంటి పరిస్థితి తయారైంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పూర్తిగా ఇక్కడ ఏమాత్రం అంటే నాయకులు తప్ప క్యాడర్ ఇక్కడ కూడా లేనట్టుగా నాయకులు అయితే భావిస్తున్నారు. అంటే ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డిని ఎంత టార్గెట్ చేసినా, ఏ నాయకులు ఎంతగా ఇబ్బంది పెట్టినా కానీ ఓట్ల శాతాన్ని మాత్రం ఆకట్టుకోలేకపోయారు. కంది శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ఒక పనితీరుకు ఇది ఒక నిదర్శనంగా ఇక్కడి నాయకులు అలాగే హైకమాండ్ నేతలు కూడా భావిస్తున్నారు. ఆయన చేసినటువంటి కృషిని కూడా ఆ పలువురు అభినందించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.